ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఆశలతో అమరావతి ప్రాంత రైతులందరూ కూడా అప్పటి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవాలన్న ధ్యేయంతో రైతులందరూ కూడా అప్పటి ప్రభుత్వానికి భూములు ఇస్తే అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాజధానికి 30,000 ఎకరాల భూములు ఉండాలి, ఆ రకంగా అయితే అమరావతిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాజధానిగా నేను కూడా ఒప్పుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత కాలంలో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని మా నాయకుడికి సొంత ఇల్లు ఉంది, మీ నాయకులకి ఇక్కడ ఇల్లు లేదు అంటూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత 3 రాజధానులు అంటూ కూడా రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కూడా రాజధాని మీద స్పష్టమైన వైఖరిని కూడా ఎక్కడా కూడా తెలియపరచని పరిస్థితి. పైగా ఇక్కడ రైతుల మీద కేసులు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజధానిని నాశనం చేసిన పరిస్థితి. ఉన్న కంపెనీలను తరిమేస్తా ఉన్నారు. దాదాపు 33,000 ఎకరాల్లో అప్పటి ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూములన్నింటినీ కూడా లేఅవుట్లు వేసి ఒక పక్క బిల్డింగులు కడుతూ అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేదంటే సిఆర్డీఏకి సంబంధించిన బిల్డింగులు కానీ ఎన్నో ఇక్కడ నిర్మితం జరుగుతూ ఉన్న సమయంలో ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత దీన్ని 3 ముక్కలాట ఆడుతూ ఇక్కడున్న రోడ్లను కూడా తవ్వేస్తూ మనం చూస్తే ఇప్పుడు లింగాయపాలెం రాజధాని ప్రాంతంలో ఉన్నాం, పక్కనే స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఉంది, అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం కూడా లేదు. సో ఈ రోడ్లో దాదాపు మనం కరెక్ట్గా జంక్షన్లో ఉన్నాం. ఒక రోడ్డు విట్ కాలేజ్కి వెళ్తే, ఒక రోడ్డు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, లేదంటే సిఆర్డీఏ బిల్డింగ్ కావచ్చు వెళ్తా ఉంది. మరొక రోడ్డు కృష్ణాయపాలెం, మరొక రోడ్డు వచ్చేసి స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకునే విధంగా ఈరోజు ఇక్కడ రోడ్డు తవ్వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని గురించి మనతో మాట్లాడేందుకు రాజధాని ఫైర్ బ్రాండ్ రైతు గాంధీ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఇలా తయారైంది ఏంటి? ఈ రోడ్డు దాదాపు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఈ రోడ్డు తోమటం మొదలుపెట్టారండి. ఇది కృష్ణాపాలెం రోడ్డు దాదాపు 8 కిలోమీటర్ల రోడ్డు ఇదే పార్టీ ముక్క మొత్తం తోమేసి వెళ్ళిపోయింది. మరి ఇదేమో ఇటుకాలేజీ పోయే రోడ్డు. ఈ రోడ్డును కూడా తోమారా ఇగో కావాలంటే నిన్నగాక మొన్న తోమిన రోడ్లన్నీ ఇవన్నీ. కోతవేడు దూరంలో సిఆర్డీఏ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ పోయే రోడ్డు, దాని పక్కనే మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆ దారికి పోయే రోడ్లు కూడా శుభ్రంగా కంకరెత్తిన పరిస్థితి మీకు అవపడతానే ఉంది. మీరు చూడండి, ఇది కోతవేడు దూరంలో ఉంది సిఆర్డీఏ బిల్డింగు, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇది మొత్తం ధ్వసం చేసి 2 అడుగుల ఎత్తు ఉండ పార్టీ ముక్క మొత్తం దొంగలు దోచుకుపోయారండి. ఎవరని చెబుతాం మేము? ఎవరు తీసుకెళ్లారని చెబుతాం? ఎవరన్నా కానీ దోచుకెళ్ళారు. దీన్ని మళ్ళీ వచ్చే ప్రభుత్వం చేయాలన్నా కానీ వాళ్ళ వల్ల పని కాదు ఇది. కాబట్టి ఈరోజు అన్ని రోడ్లు తోముకెళ్ళిపోయారు. వాళ్ళు ఎద్దినిందంటే ఘాట కట్టేయమంటారండి. సిఆర్డీఏ కమిషనర్ కానీ, సిఆర్డీఏ అధికారులు కానీ, ఇక్కడ పోలీసు వారు కానీ. అసలు ప్రభుత్వం అండ తోముపోయే వాళ్ళకి ప్రభుత్వం అండ ఉన్నప్పుడు ఇంటికి పెద్ద కొడుకు ఎదవైతే ఇంటి ఎల్లపాదిలు ఎదవేలని, ఇప్పుడు అసలు ప్రభుత్వమే ఒక దొంగ అయితే ఇక మరి చిల్లర దొంగలు మనం ఏం పట్టుకోగలుగుతామండి? మరి దానికి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మరి ఎవరైనా కేసులు పెడితే, ప్రైవేట్ వాళ్ళు పెడితే కేసులు తీసుకోరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయగలుగుతాం? రేత్రికి రోడ్లు దొంగిలించుకొని పోతున్నారు. ఎవరని చెబుతాం మనం? అంటే ఇక్కడ ప్రధానంగా నందిగం సురేష్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఈ రోడ్ల తవ్వకంలో కావచ్చు, ఇక్కడ ఇసుక అక్రమంగా తీసుకెళ్ళవచ్చు, నందిగం సురేష్ అనుచరులు ఇక్కడ ఇదంతా చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంతవరకు ఉందంటే? అది వాస్తవంగా చెప్పుకోవడం కూడా అంతే. నందిగం సురేష్ మనుషులే తోముతున్నారు అనేది ఒక ఇనికిడి. మరి ఆయన అయితే నాకు అసలు ఏమీ తెలియదు అనే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. మరి ఈ రోడ్లు ఇదంతా ఎవరెత్తుకెళ్ళారు? ఎక్కడికి వెళ్తుంది ఇది? పోలీసు వారు ఏం చేస్తున్నారు? సిఆర్డీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవరు పట్టించుకొని పరిస్థితి అండి. దాదాపు ఈ రాజధాని పరిధిలో ఉన్న 36 రోడ్లు, తారు పోసిన రోడ్లు కూడా పగలగొట్టేసి ఇదే పరిస్థితి తీసుకుపోయిన పరిస్థితి అండి. ఎక్కడ కూడా రాజధాని మొత్తాన్ని ధ్వసం చేసేసారు. ఎక్కడ రోడ్డు అనేది నామరూపాలు లేకుండా చేశారు. ఇక ఇంతకంటే మేము చెప్పదగింది కూడా ఏం లేదు. దీనికి అధికారులు అన్నదండలు పూర్తిగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అంతకు తప్పితే మేము చెప్పదగింది కూడా ఏం లేదు. ఇవాళ నేను ఏదైనా చెబితే ఇప్పటికే నా మీద 32 కేసులు పెట్టారు. ఇంకా ఎన్ని కేసులు పెడతారో కూడా తెలీదు. కాకపోతే మనసు ఊరుకోక మరి ఇట్లా రోడ్లు బాధంటే ఎంతో మేము మరి మన రాజధానికి భూములు ఇచ్చాము. మరి భూములు ఇచ్చితే ఈ పరిస్థితి అయిపోయింది. మాకు ఈరోజు కౌళ్ళు వేసే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం. అంటే దాన్ని బట్టి మా మీద రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద ఎంత కక్ష ధోరణితో ప్రభుత్వం అనుసరిస్తుందో ఒకసారి గమనించాలి ప్రజలు కూడా. ఈనాడు మాకు కౌళ్ళు వేయకుండా, నాకైతే 3 సంవత్సరాలు కౌళ్ళు వేయాలండి.
మరి ఇంతవరకు కౌళ్ళు వేయట్లేదు మాకు. ఎందుకంటే నేను ఇట్నే ఏదైనా మాట్లాడతానని చెప్పి నాకు కౌళ్ళు కూడా వేయట్లేదు. అయినప్పుడు మరి నేను మాత్రం చేయదగిందే ఉంది, గవర్నమెంట్ మీద పోరాడలేము కదా. మరి నేను పుట్టిన తర్వాత నాకు 67 సంవత్సరాలండి. నేను పుట్టిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల మీద కక్షతోటి ఏ ప్రభుత్వం చేయలే. చెన్నారెడ్డి గారు ఇంతకంటే రౌడీలాగానే పరిపాలించాడు, కానీ ప్రజల్ని మభ్యపెట్టాడే తప్ప ప్రజలను దోసుకొని తినలా. మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రకంగా దోషమైపోతుందని మేము ఎప్పుడు టీవీలో చెబుతూనే ఉన్నాం, మేము మారు మోగుతూనే ఉన్నాం. అయినా ఒక్క రోడ్డు ఆగలేదు, ఒక్క ఇను ఆగలేదు, ఒక సిమెంట్ కట్టలు ఆగలేదు, ఒక అంబేద్కర్ బొమ్మలు ఆగలేదు. అంబేద్కర్ శృతివనం కూడా దోసేశారు. అసలు మీరు ఇవాళ ఇదొక్కటే చూశారు మీరు. అసలు దాంట్లో అయితే ఎంత ఎత్తుపోయారు అనుకున్నారు, దాంట్లో మొత్తం ఎత్తుపోయారు. ఏది సిఆర్డీఏ బిల్డింగ్లోది. మరి వాళ్ళు సిఆర్డీఏ కమిషనర్ ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకున్నాడా? మరి వాళ్ళు ఇటేమో జడ్జీలు అందరూ లాయర్లు గీర్లు పోయేది మొత్తం స్పీడ్ యాక్సెస్ రోడ్డే. మరి దానికి ఎంత దూరంలో ఉందండి? ఇది కోతవేటు దూరంలో ఉంది, నాకు 100 మీటర్ల లోపే ఉంటుంది. మరి ఇట్లాంటి రోడ్లే దోమపోతే సాట్ నుండి రోడ్లు ఎందుకు దోమకెళ్ళరండి? మరి ఇది ఎవరని చెబుతాం మనం చూసింది కాదు. రేతి దోమపోతున్నారు. మరి మా రాజధానిని ధ్వంసం చేశారు. ఇక ఇంతకంటే మేము చేయదగిందేం లేదు. ఈ ప్రభుత్వం మారితే మాకేమన్నా ఉపశమనం కలిగిద్ది, లేకపోతే మేము ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఉరేసుకొని చచ్చిపోవటమే. సో ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఈరోజు రాజధానిలో దొంగలు పడితే చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మరి దీనికి ఏం సమాధానం చెప్తా ఉంది? ఒక పక్క రైతు చెప్తా ఉన్నారు గాంధీ గారు, ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా కూడా గత ప్రభుత్వం వేసిన రోడ్లనే ఈ విధంగా అంటే స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి గట్టిగా 100 మీటర్లు కూడా లేని ప్రదేశం ఇది. మరి ఇక్కడే ఎంతతో వేస్తూ ఉన్నారంటే లోపల కనిపించని రోడ్లని ఇంకెంత దారుణంగా తవ్వుకుంటా వెళ్ళిందో మరి ఎవరు తీసుకెళ్లారో తెలియదు. కానీ సిఆర్డీఏ అధికారులు మాత్రం స్పందించని పరిస్థితి అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, వైజాగ్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అక్కడ ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది అని. మరి ఖర్చు పెట్టిన లక్షల కోట్ల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు సేకరించారు, ఆ ప్రాంతంలో స్పీడ్ యాక్సెస్ రోడ్డు కట్టారు, భవనాలు కట్టారు, ఇలా రోడ్లు పోస్తూ ఉన్నారు. మరి వీటికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయి ఉంటుంది? మరి ఆ డబ్బుల పరిస్థితి ఏంటి? దీనికి వాస్తవం చెబుతున్నాను నేను. 10,000 కోట్లు ఖర్చు పెడితే అయ్యో బిల్డింగ్లు కనపడతాయి మీకు, అవి ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఈ చెట్లు సందుగా పడుతుంది ఎమ్మెల్సీ క్వార్టర్స్. మరి ఇదేమన్నా కానీ సిఆర్డీఏ ఆఫీసు. మరి ఇటు వెళ్తే ఇంకా చాలా ఆఫీసర్ల బిల్డింగులు ఉన్నాయి, మరి జడ్జీల బిల్డింగులు ఉన్నాయి, అవన్నీ 70% పనులు అయిపోయినాయి. 10,000 కోట్లకి అన్ని పనులు అయితే ఇంకా 5,000 కోట్లు పెడితే ఆఫీసర్లు మొత్తం ఇక్కడ రాజధాని వనగూడేది, మరి హైకోర్టు కానీ ఏదన్నా కానీ. మరి ఇక్కడ 10,000 కోట్లకి మేము 1,00,000 కోట్లు పెట్టాలా, మా వల్ల కాదు అనేవాడు. మరి నేను ఢిల్లీని తలదన్నే రాజధాని కడతానని చెప్పి ఎలక్షన్ ముంగల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఆర్కే మరి రామకృష్ణ గారు చెప్పారు, అందరూ చెప్పారు ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని. ఉండ రోడ్లు దోసుకుపోతుంటేనే దీని దిక్కు దశానాలే ప్రభుత్వం అయిపోయిందండి ఈ ప్రభుత్వం. ఇంకా దీని గురించి మేము మాట్లాడాలంటే ఇక ఏమి మాట్లాడలేము, మా గుండె తరుక్కుపోతుంది. ఏది ఇంత చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం రాజధాని సుందరవనంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత చిట్టడివి అయిపోయింది. దీన్ని చిట్టడివి చేసి ఈ చెట్లు చేమలన్నీ చూస్తున్నారు కదా మీరు. ఇక ఎక్కడ సీమ జ్వరపడే ఖాళీ కూడా లేకుండా చెట్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాజధాని రైతుల మీద కక్ష కట్టి ఇలా కౌలు డబ్బులు కూడా వేయకుండా ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. అది కూడా ఇంకెన్నాళ్ళండి, 3 నెలల తర్వాత చూద్దాం ఏం జరిగిద్దో. సో మరి మరో 3 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? 3 రాజధానుల అంశంతోనే ఎన్నికలకు వెళ్ళేటట్టుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. మరోపక్క మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అమరావతి రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాయి. మరి ప్రజలు ఈ రెండిట్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారనేదే ఇక్కడ కొసమెరుపు. ఏదేమైనా రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఈ రాజధానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి అందులో విఫలమయ్యారనేది మాత్రం జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం అంటే దీనికి ఇంకోటి కూడా చెబుతానండి, మా అగ్రిమెంట్లు ఉన్నాయి, వీళ్ళు మా అగ్రిమెంట్లు చదువుకోవాలా. వీళ్ళు ఎవరైనా సరే కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మా రాజధానిని ఇంచ కూడా కదిలేరు. కాకపోతే మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారేమో కానీ ఈ ప్రభుత్వం మా రాజధానిని అంగుళం కూడా కదిలేరు. అది దానికి నిదర్శనం సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులోనే మాకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి మా దగ్గర.
మా అగ్రిమెంట్ ప్రకారం నడవాల్సిందే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ ఈ రాజధాని మాత్రం ఇంచ కూడా కదిలేరని నేను సవాల్ చేసి చెప్తున్నా ఈ ప్రభుత్వానికి.